మొదటిగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వేదికపై కూర్చున్న దేవుని యొక్క దాసుల అభిషేక్తులందరూ బట్టి దేవునికి స్తోత్రం. వచ్చిన సంఘ బిడ్డలందరూ బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు మనకి చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఏం వాక్య పరిచయం చేయాలని ఆసక్తితో కూర్చున్న సమయంలో దేవుడు మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పి త్వరగా దేవుని సన్నిధిలో కూర్చోవాలని కోరుచున్నాను. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, లూకాసు వార్తలకు పుస్తకం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఈ 2 వాక్యాలు చెప్పి సహాయం చేస్తే ఇందులో నుంచి దేవుని యొక్క వాక్య పరిచయం నుంచి 9వ అధ్యాయం 3వ వచనం. చాలు. లూకాసు వార్తలకు పుస్తకం 15వ అధ్యాయం మొదటి 2వ వచనాలు. చాలు. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగముకు తీసుకున్న ఆధార విషయం తప్పిపోయిన దానిని తిరిగి పట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరిగి తీరుతుంది. అదే పగటి వేళ చెప్పాలని కోరుచు నాకు మెసేజ్. మొదటి మనం చదివిన వాక్య భాగంలో చూడగలిగే ఒక వ్యక్తికి ఉన్న ఒక గాడిద ఏమై తీరింది, తప్పిపోయి తీరింది. దానిని వెతికి తీరడానికి శౌలు అని చెప్పిన ఒక వ్యక్తిని పంపించినట్టుగా, నాన్న పంపించినట్టుగా మనకు కనిపిస్తున్నది. శౌలు గాడిదని వెతకడానికి వెళ్ళి దైవజనుడిని కలిశాడు. దైవజనుడిని కలిసి అభిషేకం పొంది తీరాడు. అభిషేకం పొంది తీరి రాజు అయి తీరాడు. అలాగైతే తప్పిపోయి ఉన్న స్థాయిలో జీవించిన ఏదైనా దేవుని పెట్టుంటే ఈ రాత్రి వేళ నువ్వు ఒక దైవజనుడిని కలుస్తావు. నీ లోపల ఒక అభిషేకం వ్యాపరించి తీరుతాది. నీవు ఒక ప్రధానం చెందే ఒక అధికార స్థాయిలోకి దేవుడు నిన్ను ఈ పగటి వేళ తీసుకొచ్చే తీరుతాడు. అందుకే ఎక్కడ నువ్వు తప్పిపోయి ఉన్నా ఈ వేళ దేవుడు నీ మీద ఒక దృష్టి పెట్టి ఉన్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను ఆలకించి చూస్తున్నాడు. నువ్వు తప్పిపోయి తిరగడానికి కాదు, నిన్ను తిరిగి పట్టుకొని ఏం చేయడానికి, రాజుగా నిలబెట్టి అభిషేకించి దేశానికి, సమాజానికి, ఊరికి, ప్రజలకి నాకు ఆశ్చర్యం కలిగిన ఒక గాడిద తప్పిపోతే కొడుకుని పంపించాను నాన్న. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. హల్లెలూయా. దాసుడు పంపించేస్తే చాలు. లేదు, దాసుడు పంపిస్తే అవదు. ఎవరిని పంపించాలి? కుమారుడే పంపించే. దాసుడు తప్పిపోయిన దానిని వెతకలేడు, కానీ కుమారుడు బాగా వెతకగలిగాడు. కానీ అతను దేవుని బిడ్డలే తప్పిపోతే నేను వెతికి పట్టుకోవడం సులభమే. అందుకే అయ్యారు ఇందాక చెప్పారు, మగవాళ్ళు మాత్రం ప్రాబ్లం లేదు అయ్యారు. వాళ్ళు దొరికారు కదా, మిగతా కూడా దొరికేస్తారు. అందుకేనేమో దేవుడు ఈ వాక్యాన్ని చెప్పమని చెప్పారు, నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదని వెతకడానికి బయలుదేరిన కుమారుడు అనుకున్న గాడిద దొరికితే సరిపోదు, కానీ దేవుడు ఆశది గాడిదని వెతికితే సరిపోదు. గాడిద నీకు దొరికినా దొరకకపోయినా నీ మీద ఒక అభిషేకం పడి తీరాలి. నువ్వు దేవుని కొరకు రాజుగా మారి తీరాలి. ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకు తీరాలి. కొన్ని రాజులు నీ పరిపాలన చూసి ఏమైనా గడగడా ఉనికి తీరాలి. అలాంటి ఒక వెతికే విధానం దేవుని యొక్క బిడ్డలుగా మనకి కావాలి. అంతటితో నేను చెప్పి ఆగాలని సరిగ్గా లూకాసు వార్తలోకి వద్దాం. లూకాసు వార్తల పుస్తకం 14-15వ అధ్యాయంలో 4 రకాలైన వాళ్ళు తప్పిపోయినట్టుగా మనకి కనిపిస్తున్నది. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఒక విషయం నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ని 3 రీతిగా విభజించి చదివితేనే బైబిల్ మనకు అర్థమైతేది. మరొకసారి చెప్తా, బైబిల్ ఎప్పుడు ఎవరు చదివినా 3 రీతిగా విభజించి చదవాలి. ఒకటి, దేవుని బిడ్డలకి ఏం మెసేజ్ ఇస్తున్నది. రెండోది, అన్యుల పట్ల ఏం మెసేజ్ ఇవ్వబడుతుంది. మూడోది, యూదులకు ఏం మెసేజ్ ఇవ్వబడుతుంది. ఈ 3 కారణాలను కలిపి చదివితేనే వాక్యం అర్థమవుతుంది. లేకపోతే మన కర్ణాటక సుగనా లాగా, లలిత్ కుమార్ లాగా, తర్వాత ఇంకెవరు చాలా మంది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు కేవలం దేని చర్యలు మాత్రం చదువుతున్నారు, అన్యుల చర్యలు మాత్రం చదువుతున్నారు. అందుకే బైబిల్ మొత్తం తప్పన్నట్టుగా వాళ్ళకి కనబడుతున్నది. అదే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఇదే పద్ధతులు వెళ్తున్నారు. దయచేసి అలా చేయకండి. ఈ 3 రీతిగా బైబిల్ ఏం చేయాలి, విభజన చేసి చదవాలి. అలాగైతే లూకాసు వార్త 15వ అధ్యాయం ఎవరి చర్యలో మనం చూసుకోవాలి. యూదుల ఒక చర్యలో మనం చదువుకుంటేనే మనకి నెత్తికెక్కితే, మనకి లేకపోతే మనకి ఎక్కదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయంలో 4 రకాలైన వాళ్ళు తప్పిపోయినట్టుగా మనకి కనిపిస్తున్నారు. మీరందరూ ఆశ్చర్యం అయిపోయినట్టుగా, 3 తప్పిపోయినట్టుగా మనకు అక్కడ
తెలుసా? మొదటిగా మనకు అక్కడ కనబడి తీరేది ఒక ఎక్కడ పొలంలో తప్పిపోయిన గొర్రె గురించి రాయబడి ఉన్నది. రెండోదిగా మనకి కనబడుతుంది ఇంటి లోపల తప్పిపోయిన నాణ్యం గురించి కనబడుతున్నది. మూడోది సహవాసం నుంచి తప్పిపోయిన కుమారుడు మనకి కనిపిస్తున్నాడు. ఇప్పుడు నాకు అడుగుతారు, నాలుగో కేటగిరీ ఎక్కడుంది? ఉంది, చదివిన వాక్యంలోనే ఉంది. ఎక్కడ తప్పిపోయింది? లోకంలో నుంచి, కొందరు దేవుళ్ళలో నుంచి తప్పిపోయింది. ప్రైజ్లో చెప్పలేదు. దాని అర్థం సహవాసంలో నుంచి తప్పిపోగలుగుతారు, లోకంలో నుంచి తప్పిపోగలుగుతారు, ఇంటి లోపల నుంచి తప్పిపోగలిగి తీరుతారు, పొలం లోపల నుంచి కూడా ఎక్కడైనా నువ్వేమైపోవచ్చు, తప్పిపోవచ్చు. కానీ ఒక్క మర్మం ఇందులో ఉంది, నువ్వు ఎక్కడ తప్పిపోయినా నేను వెతికి రక్షించుటకు గనకే 2000 సంవత్సరంలో కిందట ఒకడు వచ్చాడు. ఆయన మానవ వాసనను ఏం చేయడానికి? తప్పిపోయిన వాటిని వెతికి పట్టుకోవడానికి, తిరిగి సంపాదించుకునేందుకు ఆయన వచ్చాడు. ఆయన మూలంగా అర్థం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి సేవ పరిచయేసి ఎక్కడ ఉన్న సంఘ బిడ్డలు తప్పుకొని పట్టుకున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే ఎక్కడ నువ్వు తప్పిపోయినా, ఎక్కడ నీ వస్తువు తప్పిపోయి ఉన్నా, ఇంటి లోపల తప్పిపోయినా, సహవాసం, చర్చి లోపల తప్పిపోతారా? చెప్పలేదు. సహవాసంలో తప్పిపోతారా? ఈజీగా తప్పిపోతారు. దానికి వాచి గడియారం చూస్తే చాలు, చర్చి గడియారం చూస్తే చాలు. 8:30 ప్రార్థన, 9కి తప్పిపోయాడు అంటాం. రైతులు రాదు నాకు తెలుసు. తర్వాత వెనక్కి 2 మూటలన హల్లెలూయా స్తోత్రం పెట్టాను, మధ్య మధ్యలో తీసి నాకు ఇసిరియండి, పర్వాలేదు. పాపం వస్తున్నప్పుడల్లా నా పక్కకి ఇసిరియండి, పర్వాలేదు, దేవుడు కార్యం చేసి తీరుతాడు. హలో, దేవుని ఆలయంలో దేవుని బిడ్డలు ఏమై తీరవచ్చు? తప్పిపోయి తీరవచ్చు. దాని అర్థం నువ్వు తప్పిపోయి తిరగాలని దేవునికి ఆశ లేదు, నువ్వు తిరిగి వచ్చి తీరాలన్న ఆసక్తి దేవుడు. అలాగైతే ఒక నాన్నకి ఎందరు పిల్లలు, ఇద్దరు మంచి సహవాసమే. వీళ్ళు ఎందుకు తప్పిపోయారు తెలుసా? ఆ డబ్బు తిరిగింది కాబట్టి తప్పిపోయి. ప్రైజ్లార్డ్ ఎక్కడే చెప్పాలా? 8 గంటల ప్రార్థన అంటే 9కి వస్తున్నారంటే దేనికి తప్పిపోయారని అర్థం? ఏదో బేరం కుదిరింది, ఆ బేరం ఈ మనిషిని ఏం చేసి తీరింది. ప్రార్థనకి వెళ్ళకుండా, ఆరాధనకి వెళ్ళకుండా, పాస్టర్ గారు ప్రార్థన చేసే ముందు ఆరాధన మనిషి దేనికో లొంగిపోయి ఏమైపోయాడు, తప్పిపోయి తీరాడు. అందుకే ఇక్కడ ఇరుగురా కుమారులు చిన్నవాడు వచ్చి నాన్నతో, నాన్న నా ఆస్తిలో ఉన్నదాన్ని నాకేం చేయి. చెప్పలేదు. నేను ఆ సిద్ధాంతాన్ని అంగీకరించే ఒక మనిషి. నాన్న సంపాదించిన సంపాదన నాన్నదే, నాది కాదు. నేను ధైర్యంతో చెప్తున్నా, నాన్న సంపాదించిన ఆస్తికి హక్కు నానే. నేను కొడుకుగా నాకు హక్కు ఇవ్వకూడదు. ఇస్తే నేను తప్పిపోతాను. నాతో మీరు కోపరు కాదండి. మా నాన్నకి 120 ఎకరాల పొలం ఉందనుకో, నా కన్ను మొత్తం దేని మీద ఉంటుంది, దాని మీద ఉంటుంది. రేపు మా నాన్న కూడా నేను చెప్పేస్తాను. అర్థం కాదే, కానీ అది నపంచక జన్మం. నా చేతిలో ఏం లేకపోయినా నేను కష్టపడి చెమట కాచేసి గంట పని చేసి 100 తెచ్చేసి ఒక బిర్యానీ పొట్టం తెచ్చి తిన్నా చాలు. ఆ 120 ఎకరం సంపాదించిన దానికన్నా ఆనందం నాకు. ఎవరిని ఆధారం చేయకూడదు. నాన్న ఎత్తారు, ఇచ్చే విషయం ఏం పెద్ద విషయం కాదు, దౌర్జన్యం చేసి తీసుకోకూడదు. ప్రైజ్లార్డ్ చెప్పలేదు. చాలా కుటుంబాలు పాడైపోవడానికి ఉన్న కారణం పెడితే ఆడ సంపాదించిన దాన్ని ఏం చేయడానికి, ఆక్రమించడానికి హడావిడి. నాతో లేరు అనుకుంటా. అది మీ తాత సంపాదించింది. ఆ తాతకున్న ఏంటది? ఆ తాతకున్న గుర్తింపది. చెమట కాచి బీపీ వృత్తించేసి వేసుకోండి. ఎండలేక వానలేక వర్షం కాక మనుషులు చూడక ప్రయాసపడి ఖర్చు పెట్టి ఖరీదు చేసిన నెల ఆయన చెందించిన ఆయన సంపాదించిన దానిని నేను ఏ సంపాదన ఆధారం లేకుండా ఏం చేయకూడదు. వాటిని గ్రహించి అలాగే కదా రాసింది. అవును, నేను ఎలాగే రాయలేదు. అందుకే ఈ దౌర్జన్యంతోనే నాన్న దగ్గరికి వెళ్ళలేదు. నా వాట నాకేం చేశాను. ప్రైజ్లార్డ్ చెప్పలేదు. చాలా మంది దేవుని బిడ్డలు ఇక్కడ ఆదివారం శుక్రవారం వచ్చేది మాట్లాడడానికి. ప్రైజ్లార్డ్ రాదు. శుక్రవారం మాట్లాడాలని ఉపవాసం తోడి దేవాలి లిస్టు చూపెడతాను. 1, 2, 3, 99 చూడు, 110, 121 లిస్టు మొత్తం ఉంటుంది. అట్లా అన్నీ కూడా ఈరిగే ఆశే తప్ప ఇంకొకటి చూడాలి. నాతో లేదు అనుకుంటారు. మధ్యలో గొడవైపోతేమో నాతో లేదు అనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు చెప్పగలిగినట్టుగా మనం దేవా, నువ్వు నన్ను కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రం నిన్నే సేవిస్తా, నేను మాత్రం నిన్నే ఆరాధిస్తా, నేను మాత్రం నిన్నే కొనియాడి తీరుతా. నాకు దొరికిన విషయం గురించి
నాకేం లేదు అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి మెటీరియల్గా దొరికితే చాలు. BMW దొరికారంటూ జంప్ చేసి అదే చెప్పారు. ఇలా చెప్పలేదు, ఎత్తిన వాడు ఎత్తారు దేవుడు అని చెప్పి. హల్లెలూయా. కొడుకొచ్చి నాన్నకేమది, నాన్న ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చారు. ఆడొక్కనే ఎక్కువగా పేమెంట్, కాబట్టి ఆడ పక్షం మీరు ఉన్నారు కాబట్టి ప్రయోజనం రాలే. ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి ఒకే రీతిగా ఏం చేయాలి? అది ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా ఇంకే పిల్ల అయినా ఏం చేయాలా? తీసుకొచ్చిన కోడలైనా కూతురిగా ప్రేమించా. ప్రయోజనం రాలేదు. నాకు ఆ కోడలు ఆ సెంటిమెంట్ మనకు వర్కౌట్ అవ్వదు. కోడల్ని ఏం చేయాలి? కూతురుగా అంగీకరించే తత్వం క్రైస్తవ తత్వం. అర్థం కాలేదు. కోడలని కూతురుగా ఏం చేయగలిగి తీరాలి? తెచ్చుకోగలిగి తీరే సిద్ధాంతమే బైబిల్ సిద్ధాంతం. అల్లుడిని పెద్ద కొడుకు కన్నా పాత్రలో తీసుకోగలిగే సిద్ధాంతమే బైబిల్ సిద్ధాంతం. చెప్పలేదు నాకు తెలుసు. అందుకే అల్లుడి కన్నా చెప్పడం, నాకు పెద్ద కొడుకు అని చెప్పడం, అభిమానంతో నీ కుటుంబం కోసం పోరాడతాడు. అర్థం కాలేదు. అదే అల్లుడు అన్నారు అనుకోండి, అల్లుడు పాత్రను చూపించారు. అల్లుడు కాదండి కొడుకు, కోడలు కాదండి కూతురు. అలాగైతే నేను ఫ్యామిలీ స్టాండర్డ్ నిలబడేది. నీ కుటుంబ పేరు నిలబడడానికి నీ కుటుంబానికి యోగ్యత లేదు ఒకండి. యోగ్యత ఉన్న ప్రణాళికలోకి వచ్చి తీరడానికి డోర్ ఓపెనింగ్ ఇచ్చేస్తే చాలు. ఆయన తప్పిపోడు. ఆయన కుటుంబం కొరకు ప్రయాసపడతాడు. ఆ కుటుంబ పేరు నాతో కలిసి లేదంటే అడ్డతో మీరుండిపోతా, నేను సీడిగా వెళ్ళిపోతాను. అందుకే నేను చెప్పొచ్చే మాట, నాన్న వాటా ఇచ్చేటప్పుడు ఏమిచ్చినా ఇంట్లో ఏమవ్వాలా? అబ్బాయికి మాత్రం స్పెషల్ ఏం లేదు. అమ్మాయిలో అడగండి, దౌర్జన్యం తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లేదా 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ఏదో సాధించాడు. నేను చెప్పొచ్చిన మాట, పిల్లలను ఏకరీతిగా ప్రేమించాలి. పిల్లలను సమరీతిగా ఏం చేయాలి? చదువు చెప్పి చేయాలి. పిల్లలకు ఏం చేయాలి? తప్పిపోయేటట్టుకున్న మాట వ్యవస్థ ఇంటి లోపల ఏం చేయకూడదు, జరగనివ్వడానికి అవకాశం ఇవ్వకూడదు. ఓకే, నాన్న ఇద్దరికి ఏం చేశాడు? సమానంగా వాట ఇచ్చాడు. సూపర్. పెద్దోడు చాలా మంచోడు. ఏం చేశాడు? ఆ వాట అక్కడ డబుల్ పని చేశాడు. ప్రైజ్లో రాలే. ఏ రోజు అది ఆస్తి దొరికిందో ఆ రోజు సహవాసానికి దానం పెట్టేశాడు. ప్రైజ్లో రాలే. నాకు తెలుసు. ఏ రోజు తనకేం దొరికింది? వాటా దొరికింది. ఆ రోజు దేనికి తాళం వేశాడు? నాన్నతో ఉన్న అనుబంధం తాళం వేసేసాడు. నాన్న ఇంటికి వచ్చి భోజనం చేయడం తాళం వేసేసాడు. నాన్న ఇంట్లో నుంచి నాన్నకి పలకరించేది మూతేసేసాడు. ఆడికి దొరికిన ఆస్తి మూలంగా ఆడేమైతీరాడు? పూర్తిగా ఇంత ఘోర దౌర్భాగ్య స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో విందు జరుగుతున్నదన్నా శుభవర్తమానం కూడా వినలేనంత శవుడు చేసిందని. ఇంటి లోపల ఒక శుభ పార్టీ జరుగుతున్నదన్న విషయం కూడా, అంటే దాని అర్థం ఏంటి? నాన్న ఇన్విటేషన్ చేసి ఉంటారా? నాన్న ఇన్విటేషన్ ఇచ్చి ఉంటారా? ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే నాన్న ఇన్విటేషన్ ఇచ్చి వీడు రాలే. ప్రతిలో రాలే. నాతో కలిసి నాన్న ఇన్విటేషన్ ఇచ్చినా వీడు ఏం చేయలే, రాలే. ప్రతిలో ఎక్కడే చెప్పాలి. కానీ చిన్న కొడుకు దొరికి నన్ను పట్టుకొని ఏం చేసేసాడు? ఆ రాష్ట్రాన్ని కూడా మొత్తం తీసుకొని ఏం చేశాడు? మొత్తం నాశనం చేసేసాడు. నాశనం చేసేసిన తర్వాత మంచి ఉద్యోగంలో చేరాడు. ఏం ఉద్యోగం? అందుకే ఇందాకే నేను చెప్తాను, బైబిల్ చదివేటప్పుడు యూదుల చర్యని ఆలోచించి చదవాలని చెప్పింది. యూదులకు పంది గనివేస్తే అపశకునం ఘనశకునం. అర్థం కాలేదు. కారణం ఏంటిది? లేఖాఖండం స్పష్టంగా చెప్పుచున్నది, ఏది పరిశుద్ధమైన జంతువులు, ఏది అపవిత్రమైన జంతువులు. అలాగైతే యూదులు ఎప్పుడు కూడా అపవిత్రమైన కాడకెళ్ళి ఏం చేయలేరు? సహవాసం చేయలేరు, పని చేయలేరు, జీవించలేరు, సామగ్రహించలేరు. అలాగైతే ఈ కొడుకు చివరికి ఎక్కడికి, చిన్న కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? పందిశాలకు వెళ్ళి ఉద్యోగమై ఎంత చేతంగా ఉద్యోగం మాట్లాడాడు? ఏం జీతం ఆశించుకోకలేదు.
అర్థం కాలేదు. ఆయనకే మనకి తేడా ఏంటి? ఆయన చేసిన పనికి మనం చేసిన పనికి తేడా ఏంటి? మనం ఏం చేసే ముందు బేరం మాట్లాడతాం. లేకపోతే ఒక్కొక్కరిని చూపించండి బేరం మాడకుండా. అయిపోయింది. ఆటో ఎక్కినా ముందు బేరం మాట్లాడేస్తారు, ఇల్లు కట్టినా ముందు మేస్త్రి ఏ దేనికైనా. ఈ రోజు చాలా మంచి బేరం అడగకుండా ఏం చేశాడు అంటే వీడికి అర్థమైతే ఎక్కడ బేరం అడిగితే నన్ను ఏం చేయరు, ఉద్యోగంలో ఉంచరు అన్న విషయం వాడికి అర్థమైతే వీడికి ఇప్పుడు ప్రాధాన్యత నాన్నని అవమానపరచాలి. అర్థం కాదు, ఎవరిని అవమానపరచాలి? నాన్నని సిగ్గు నిలదీయాలి. అంటే నువ్వు ప్రార్థనకి లేట్ అయితే పైన ఉన్న నాన్న నిన్ను ఏమైనా ఆయన కొట్టు కొడుకుంటే ఆగిపోయించండి. ఇప్పుడే అన్ని భాషలతో దేవునికి ఆరాధన చేయాల్సింది. హలో, దేవుని యొక్క బిడ్డలు దేవునికి యథార్థంగా సేవించలేకపోతే, వాక్యాధారంగా జీవించలేకపోతే నువ్వు ఎవరికొద్ద పీకేస్తున్నావు? ఏ రక్షకుడు నీ కొరకు విడుదలిచ్చాడు? ఏ రక్షకుడు నిన్ను రక్షించాడు? ఎవరు నీకు సిలువ మీద విడుదల విమోచన ఇచ్చి తీరాడు? ఆయననే అవమానపరిచే ఈ పగటి వల్ల ఈ వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డలారా, ఏ దేవునికి అవమానం తెప్పించుకోకండి. అక్కడ ఒక నష్టం కలిగించి తీరేది. ఈ రోజు ఒక నిబంధన చేసేసుకో, దేవునికి నష్టం కల్పించే బేరం నాకు వద్దు. ఎక్కడికి వెళ్ళి పనిచేయడానికి మొదలెట్టాడు? అందులో సోకపోతుంది. మరి నాన్న బాగు చేయలేమండి, ఎవరు బాగు చేశారు? అక్కడే చెప్పాలి. మాస్టర్ గారు బాగు చేయలేదు, దాన్ని ఎవరు బాగు చేస్తారు? సింగరయ్య గారే బాగు చేస్తారు. ఏ కౌంటర్తో నువ్వు పని చేస్తున్నావు కదా, ఆయన మీకు సెట్ చేస్తారు. ఆయన దేవుడు నువ్వు మించిందే చెప్పరే, చెప్పడానికి కావట్లేదు కదా. హలో, దేవుని సహవాసంలో బాగుపడలేను దేవుడు ఎక్కడ సెట్ చేస్తారు? పందులున్న గుంపులో నిలబెట్టి ఆహారానికి కొరువు తెచ్చే విధానంగా పందుల దగ్గర నుంచి తినేసే ఉన్న ఒక ప్రణాళికలో తీసుకొచ్చి తొక్కేసి నిన్ను బాగు చేసే దేవుడు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? పందులు తొక్కేటప్పుడు వీడికి ఎవరు గుర్తుకొచ్చారు? డాడీ గుర్తుకొచ్చారు. అంతే కదా, దెబ్బలు కాసేట అయ్యో దేవా గుర్తుకు వస్తున్నది, గుర్తుకు రావడం లేదు, గుర్తుకు చెప్పేస్తుంది. బండి గుర్తేసరికి దేవుడా, సాగు తగిలితే దేవుడా, బండికి ఏమైనా దేవుడా. నువ్వు అలా చెప్పడం కాదు, నీ చేతలాగే నిలించుతున్నారు, చెప్పించి తీరి గుర్తు పెట్టేస్తున్నారు. నాయన సహవాసంలో నుంచి ఏమైపోయావు? ఇక వాపస్ ఎప్పుడు మొమ్మలు దొరికేటప్పుడు బుద్ధి వచ్చింది. ప్రజలు చెప్పలే, వీటిని తిరిగి వచ్చేసరికి వచ్చే సమయం సందర్భం కాల్కులేట్ చేసి నాన్న ఇంట్లో ఏం తయారు చేశాడు? విందు రెడీ చేసుకొని ఉంచాడు. హలో, ప్రజలు ఎక్కడ చెప్పాలి? నీకు దేవుడు విందు తయారు చేసే ఒక దేవుడు. ఆ విందు ఎక్కడ కాదు, మధ్య ఆకాశంలో దేవుడు నీ కొరకు ఒక పండుగ రెడీ చేస్తున్నాడు. ఆ సహవాసంలో ఆహ్వానం ఇచ్చుటకే ఈ పగటి వేళ నేను వాక్యం పట్టి మీ దగ్గరికి వచ్చింది. ఆ పందిరి గుంపులో యేసయ్యతో కలిసి భోజనం చేయడానికి నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. ఉండే అప్పుడు ఎక్కడికి రావాలి? సహవాసంలోకి తిరిగి రావాలి. ఓకే, అలాగైతే ఆ కాలంలో మనకి తండ్రి అయిన దేవుడి పాత్ర మనకి కనిపిస్తున్నది. రెండోది మనకి కనబడేది ఒకరికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 ఉన్నాయి. ఎన్ని పోయాయి? ఇంట్లో పోయినాయా? లేదు, ఎక్కడ పోయినాయి? ఎక్కడో ఈ మేతకాయడానికి ఎందుకు అక్కడ ఏమొరిగింది? తప్పిపోయింది. అక్కడ మనకి కనిపించేది యేసయ్యే. ఆయన ఎలా ఉన్నాడు? ఒక మంచి కాపరిగా. ఒక లక్షణం ఏంటో తెలుసా? నంబరింగ్ తీసుకుంటాడు. అర్థం కాలే. పాస్టర్ గారు అన్నారు 30 నంబరింగ్ తీసుకుంటారు. అయ్యగారే అర్థం ఆయనకి ప్రజలు రాలేదే. ఆదివారం 30 వచ్చారా? 31 వచ్చిందా? 33 వచ్చిందా? సంఖ్య వేయడానికి ఎవరికి హక్కు ఉంది? ఏడ కనబడలేదనుకో, బ్యాగు అన్ని సర్దేసుకొని ఈడెక్కడ ఉంటాడో ఎతికేద్దాం. లక్షణం
ఏం చేసేది? తప్పిపోయిన గొర్రెని. పాటబోర్డు ఉన్నాయి కదా, దారి తప్పిపోయిన గొర్రెని నేను ఆడతాను కానీ తప్పిపోయి ఉన్న మొత్తం ఇది ఒప్పేసుకో. ఈ తప్పిపోయిన గొర్రెని వెతికి వెళ్ళడానుకునే కారణం ఏంటో తెలుసా? గొర్రె ఎక్కడ తప్పిపోయిందో అక్కడి నుంచి గోరు 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 కేకలేసి చేయడం మొదలెట్టింది. అర్థం కాలే. లేకపోతే అడవిలో ఎలా దొరుకుతుంది? దొరుకుదా? వీడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయింది, ఇంకేం లేదు. నీ గొంతుకు ఎండిపోయేటప్పుడే అక్కడ నడిచేస్తాడు. ఆయన వచ్చింది నీ శ్వాసను ప్రార్థన చేసేటప్పుడు నేను విన్నాను. మాటలు రాట్లే, మాట అక్కర్లేదమ్మా, నిన్ను శ్వాస తీరే చాలు కదా. యాక్సిడెంట్ అయి పడినప్పుడు శ్వాస రావట్లే. ఆ సందర్భంలో కూడా అక్కడ వచ్చి నన్ను, అరే బాబు నేను ఉన్నాను, నేను కాపాడు, నేనే మంచి కాపాడు రాయడు, ప్రధాన కాపాడు రాయడు, నీకు మేలు చేసి నడిపించిన కాపాడు అనేక పాట రాసింది, భలే రాశాడు. నీలాంటి దేవుడు ఎవరు రాని భూలోకములో, ఇలాంటి మంచి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకి ఏ సైడ్ కూడా కనిపించింది. ఇంకా మూడో వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన కూడా తాకపోతే వాక్య పరిచయం పూర్ణత రాదు కదా. ఒక ఆమె చేతిలో ఎన్ని నాణ్యాలు ఉండేది? బాగా చూస్తున్నామ్మా, రివార్డ్ ఇవ్వాలి. హల్లెలూయా. ఒక అమ్మ చేతిలో ఎన్ని నాణ్యాలు? 10 నాణ్యాలు. ఒక్కటేమై తీరింది. ప్రైజ్లో చెప్పలేదే, ప్రైజ్లో చెప్పి తీరలేదే. యూదులకు ఒక సిద్ధాంతం ఉంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన కుమార్తెని పెళ్లికి మాట ఇచ్చేసి వెళ్ళేటప్పుడు కొడుకు అంటాడమ్మా, ఇదిగో ఈ 10 నాణ్యాలు జాగ్రత్తగా వస్తావు, నేను ఇల్లు కట్టి చెప్తాను, నేను అన్నాను ముందు ఏం చేస్తాను, బండి ఎక్కించేసి నేను నా ఇంటికి తీసుకొస్తాను. హలో, అలాగైతే ఆ 10 నాణ్యం దేనికి శోధన? నా ఓరుడు వస్తాడు, నేను ఆయనతో ఏమై ఉన్నాను, రుణపడి ఉన్నాను, ఆయన కొరకే నేను ఎదురు చూసుకునేది. ఆయనే నా ప్రాణేశ్వరి, ఆయన తప్ప నేను ఇంకెవరిని కూడా ఏం చేయను, ఏమించను. అమ్మంతా వేరే, ఆయనకి కాక మిగతా అన్నిటికీ ఏం చేస్తారు? ఆగిపోయింది, 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 ఆగిపోయింది. ఎక్కడికి సాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమించాలి? అమ్మాయిలు ఓడి కోతిలా తిరుగుతుంటారు, ప్రేమించండి. అలా మగవాళ్ళని దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఒక చెకింగ్ పెట్టారు. ఏమిటో తెలుసా? జీవ జంతువులన్నీ పంపించారు. పంపించేసప్పుడు వీడు ఇందులో ఏదైనా ఎంచుకుంటాడని దేవుడికి సాధించాడు. ఆదం చెప్పలేదులే, అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకొని సాకలేకపోకండి, ప్రేమించకుండా జీవించి సాకించుకోండి. సంఘానికి షాక్ ఇవ్వండి, పాస్టర్ గారికి షాక్ ఇవ్వండి, సమాజానికి షాక్ ఇవ్వండి. ప్రేమించడానికి దమ్ము ఉన్నా, ప్రేమించడానికి అందగతులు ఉన్నా, ప్రేమించకుండా మాట్లాడినోడు నేను ఆగి. ఉన్నారో లేదు? మనకు వద్దాము తమ్ముడు, మనకు ప్రేమించే చాలా సూపర్ టైం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. లేకపోతే ప్రేమించావు అనుకో, అదే కోతో ఏ ఏలుగో ఏ జంతువు మీరే ఊహించండి. అలా చేసిన అలా చేసి చెక్ చేసుకోండి. రోజు చెప్తూ ఉంటారు, నేను బయట చెప్పను. నా మెసేజ్ నేను ఆపాలని కూర్చోను. అలాగైతే వివాహానికి సిద్ధపరిచి తీరేంతటిగా ఎదురు కట్నం ఇచ్చిన వాడు పరిశుద్ధాత్మ. చెప్పలేదు, సహవాసంలో ఎవరి ప్రాధాన్యత ఉండాలి? ఎదురు కట్నం యొక్క ప్రభావం ఉండాలి సంఘంలో. పరిశుద్ధాత్మ యొక్క కృపావరము, పరిశుద్ధాత్మకున్న ఫలం ఎక్కడ ఉండాలి? సంఘం లోపల ఉండాలి. అర్థం కాలే? ఆదివారం కూడికలన్నింటిలో కూడా యేసయ్య వచ్చే దేనికే, నువ్వు ఉన్నావో లేదా హాజరైనది కాదు. ఫలం ఏమైనా ఉందా? ఇది కాకరకాయ, దోసకాయ, మామిడికాయ, ఇంకేకాయ, పరికరాని కాయ, బొంగుకాయ, ఏదో కాయ తెలియాలి ఆయనకి. హలో, 9 ఫలాలు ఏమై ఉండి తీరాలి? దేవుని యొక్క బిడ్డలు ఉండి తీరాలి. 9 కృపావరాలు దేవుని యొక్క బిడ్డలు. అది దేవుడు నీకు ఇచ్చిన ఎదురు కట్టమే. ఆయన వస్తే ఎదుర్కోవాలంటే ఎదురు కట్టడం చేతిలో ఉండాలి. అప్పుడు మీరు నన్ను పట్టుకుంటారు, అయ్యో
హలో, నువ్వు ఇండైరెక్ట్గా మామగారి చెప్పేందులో నేను తింటాను కానీ నా వల్ల కాదు, నీవు ఇస్తేనే బతకెళ్ళింది. నువ్వు నీ వ్యక్తిత్వాన్ని తాగబెట్టేస్తావు. నువ్వు ఇచ్చావనుకో, ఇచ్చిన కూడా తాగడ నేను ఎత్తేనే నాకు అక్కడ బతకదు. నిన్ను గొలుసుగా సెంకిల్గా పెట్టడానికి నేను ఇచ్చాను. ఇవ్వకుంటే మంచిది కదా. రాదు రాదు, ఇది సిద్ధాంతం, పత్తలు పెట్టే సిద్ధాంతం కదా. కట్నం తీసుకోవడం, పుచ్చుకోవడం శిక్ష అని ఎవరు చెప్తున్నది? ప్రభుత్వం చెప్తున్నది. దేవుడు చెప్పడం అది పక్క బైబిలే చెప్తుంది. ప్రభుత్వం కూడా చెప్తున్నారు. ప్రభుత్వాన్ని దాచేసి ఆపేయాలంటున్నారు మీరు. హలో, అప్పుడు మీరు అడుగుతారు, ఐదు పరిశుద్ధాత్మకు ఎదురు కట్నం అన్న ఉదాహరణగా ఇచ్చేదా తప్ప ఎదురు కట్నమే అని చెప్పబడలేదు. ఒక ఉదాహరణది చెప్పలేదు. బైబిల్ సిద్ధాంతంలో అయితే మగాలే ఆడపిల్లలకి ఏం చేయాలి? ఇచ్చి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకొని నువ్వు ఉంచలేవు నాయన, అది ఇచ్చుకోలే, నాకు ఇచ్చుకోనని ఉండలేవు. అది ఎత్తాలే నీ పనికి తగ్గట్టుగా చూసి. రైతులు చెప్పలేదు. అలాగే ఈ అమ్మ చెట్లో 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక్కటేమైతే తెలిసింది పోయిందని. కొన్ని కృపావరాలు పోయింది తెలియట్లే, కొన్ని ఫలాలు పోయింది తెలియట్లే. నటించేస్తాడు. ప్రేమ లేదు కదా, ప్రేమ ఉంది, స్వయం నియంత్రణ లేదు కదా, ఆశానికరం లేదు కదా. ప్రేమ బోల్డే స్వార్థలు అన్నీ తిరిగేస్తాడు బాబు. కంట్రోల్ ఎక్కడ, నియంత్రణ ఎక్కడ? వచ్చే వాటికి 10 రూపాయలు ఎక్స్ట్రా గమనించడం ఏది కంట్రోల్? అయిపోయింది. హలో 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 హలో, నువ్వు జీవించిన లోకంలో నీ కంట్రోల్ తప్పిపోవచ్చు, కానీ ఆత్మశక్తిగా ప్రాధాన్యత కలిగిన వాడు కంట్రోల్. 10 నాణ్యం తప్పిపోయిందని తెలిసి ఫస్ట్ ఏం చేసింది? ఇంట్లో దీపం వేసింది. రెండవదిగా ఏం చేసింది? చీపురు పట్టింది. మూడవది ఏం చేసింది? మూలాన్ని వెతికింది. 3 పని మనం చేయాలి. ఏంటి? ఫస్ట్ అంటే అన్ని రోజులు ఆ ఇంట్లో ఏం లేదు, నీ దీపమో ఎదిగి మాటే ఎదిగినేం లేదు. ఎదిగిందంతో సీపురు ఎక్కడ పడ్డా వెళ్ళి రాలే రాలే. అయ్యగారికి రాత్రి కూర్చున్నట్ట వాక్యపరిచయం ఎదిగింది కాబట్టి వాళ్ళ సీపురు పట్టుకొచ్చారు. సీపురు పట్టుకొచ్చిన తర్వాత మొత్తం క్లీనింగ్, మూల క్లీనింగ్, విశ్వాసం మొత్తం క్లీనింగ్. నేను క్లీన్ చేయడానికి ఉన్నవాడు సంఘ కాపరి. ఏంటంటే వాడాలి, లైట్ వేయాలి. రెండోది అంటే ఆ ఇంట్లో ఇన్ని రోజులు ఏం లేదు. నీ ఇంట్లో తొక్కొచ్చే కారణం ఏంటి? జవాబుదారుగా చెప్పండి. రోజు చీపులు వాడేవాళ్ళు. నీ ఇంటికి తొక్కొచ్చి రావడానికి కూడా కారణం స్పీడ్ చెప్పాలి. లేదంటే ఇంట్లో మట్టి ఉంది, మట్టి ఉన్నప్పుడు మట్టే కదా వస్తుంది. కష్టం. ఇంట్లో ఎవరున్నారు? ఆదామ దేవుడు ఎలా సృష్టించారు? మట్టి ఉన్న చోటి మట్టే వస్తుంది. నీకు దేవుడు డైరెక్ట్గా గుర్తు పెట్టక కూడా మట్టే, నీ ఇంటికి మట్టి వస్తే అప్పుడే గుర్తు తెచ్చుకోవాలి. నేను నీ దేవుడు జరగలేదు కదా, భర్తలు తిట్టేస్తాడు. చూడలేదు అనుకో, ఆయన చెప్పండి తుడుతానండి, మీరు తరవద్దు, మట్టే మనం, నీవు నేను మట్టే. ఓకే, నువ్వు మట్టివి, నీ మట్టి నుంచి నాకు కాదా? దేవుడు ఏం చేశాడు? కొద్ది గట్టిగా చేసి ఎముకగా మార్చాడు. నేను నీ మట్టే, ఆయన మట్టి, నువ్వు ఆయన మట్టి, నేను ఆయన మట్టి. రాలే రాలే. చీపురు వాడేటప్పుడల్లా నీకు ఎవరు గుర్తుకు రావాలి? సృష్టికర్తైన దేవుడికి. రాలేదనుకో, ఇంటికి ఎలకలు వస్తారు, చెరువులు వస్తాయి, పాములు వస్తాయి, ఇవన్నీ వచ్చి గుర్తొస్తాయి. మాటలను ముగించాలనుకోవచ్చు. చీపురు వాడేసరికి మూల అన్ని క్లీన్ అయి కనబడి. చర్చి మంచిదో కాదో చూడాలంటే మూలలో చూడండి. మూలలో ఎతికితే మూల వ్యాధి ఉందో లేదో తెలిసిపోతుంది. అర్థం కాలేదు. నేను ఆపేస్తాను. నాకు అర్థమైంది. ఇంకా 2 నిమిషాలు కూడా అయితే అట్టింది రాజు లోపల అవుతాయి. దానికన్నా ముందే నేను ఆపేస్తాను. నువ్వు ఎక్కడ తప్పిపోయిన మూల నుంచి దేశం ఏం చేస్తాడు? వెతికి బయట. 4వదిగా ఎవరు? పరిశులు చదువులు ఏమై తీరారు? తప్పిపోయి తీరారు. ఈ 3 ఉదాహరణ ఎవరికి చెప్పారు? పరిశులకి చదువులకే చెప్పారు. వాళ్ళకప్పుడు ఏమొచ్చింది? దేశం శక్తి అంత కోపం వచ్చింది. ప్రజలు రాలే. చివరి మాట. హలో, మీకు కూడా కోపం వస్తుంది కదా వాక్యం చెప్పేటప్పుడు. అయ్యగారిని కత్తిగా పొడిచేయాలంటే పాపం లోనంతా బుద్ధిమంతుడు ఒక బుద్ధి మన దేవుడి కృప. హల్లెలూయా చెప్పలేదు.
నువ్వు వాక్యం నేను బాగుపరచడానికి చంపడానికి కాదు, నువ్వు బాగుపడి తీరాలి, సహవాసంలోకి వచ్చి తీరాలి, యేసయ్యను ఎదురుకు తీరాలి, పరిశుద్ధాత్మ దేవుడితో ఏం అనుబంధం ఉండి తీరాలి, ఏ సనుగులాడి ఎదురించుకొని తిరగడానికి కాదు దేవుడు. అలాగైతే పగటి వేళ తప్పిపోయిన దాన్ని ఎదుగుతారా? ఇంట్లో తప్పిందా ఇంట్లో వెతకండి, వీధిలో తప్పిందా వీధిలో ఎదకండి, పొలంలో తప్పిందా పొలంలో ఎదకండి, భూమిలో ప్రపంచంలో తప్పిపోయిందా ప్రపంచంలో దొరికే తీరుతుంది. దొరికిన దాన్ని బాగుపరిచి నేను పరలోకం తెచ్చుకోవాల్సిన బాధ్యత దేవుడు. అందరూ బిగిరిగా చప్పట్లు కొట్టి ప్రార్థిస్తున్నారు.